స్మార్ట్ హోమ్స్ అదుర్స్ రియాలిటీ రంగంలో సరికొత్త విప్లవం హోమ్ ఆటోమేషన్ గురించి పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. వాలంటీర్ల సమస్యల పరిష్కారం చేయాలి. వాలంటీర్ల సమస్యల పరిష్కారం చేయాలి. తొలగించిన వాలంటీర్లను విధుల్లో చేర్చుకోవాలి. తొలగించిన వాలంటీర్లను విధుల్లో చేర్చుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం వాలంటీర్లకు ఇచ్చిన హామీని అమలు చేయాలి. వాలంటీర్లపై రాజకీయ వేధింపులు ఆపాలి. వాలంటీర్లపై రాజకీయ వేధింపులు ఆపాలి. వాలంటీర్ల ఉద్యోగాలు కాపాడాలి. వాలంటీర్ల ఉద్యోగాలు కాపాడాలి. జిల్లాలో వాలంటీర్లు వెంటనే ఇవ్వాలి. వాళ్ళని ఉద్యోగ భద్రత కల్పించాలి. వాళ్ళని ఉద్యోగ భద్రత కల్పించాలి. బకాయి పడ్డ వేతనాలు వెంటనే వాళ్ళని ఎన్నిక ఇచ్చిన హామీలు అమలు చేయాలి. వాళ్ళని ఎన్నిక ఇచ్చిన హామీలు అమలు చేయాలి. పార్వతీపురం మన్యం జిల్లా 15 మండలాల్లో వేలాది మంది వాలంటీర్లు గత ప్రభుత్వ హయాంలో ప్రజలకి ప్రభుత్వానికి మధ్య అనుసంధానం ఉంటే అనేకమైనటువంటి సేవలు చేశారు. ఈరోజు వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత ప్రజలకి ప్రభుత్వ సేవలు తన ఇంటి దగ్గరికి తన గుమ్మం దగ్గరికి అందించినటువంటి పరిస్థితి. ఈ రోజు ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను బలోపేతం చేస్తాం. వాలంటీర్లకు 10,000 రూపాయల వేతనం పెంచుతాం. వాలంటీర్లందరికీ ఉద్యోగ భద్రత కల్పిస్తాం. తొలగించిన వాలంటీర్లను తిరిగి విధుల్లో చేర్చుకుంటామని చెప్పారు. కానీ ఈ రోజు ప్రభుత్వం వచ్చి 100 రోజులు అవుతున్నా కూడా ఈ రోజు తొలగించిన వాలంటీర్లకి విధుల్లో చేర్చుకోలేదు. పెండింగ్ ఉన్న జీతాలు చెల్లించలేదు. వాలంటీర్లకు భద్రత కల్పించడం లేదు. వాలంటీర్లకి రాజకీయ రంగు పులిమి ఈరోజు వాలంటీర్ల మీద రాజకీయ దాడి చేయడం చాలా హేయమైనటువంటి చర్య. వాలంటీర్లు ఏ ప్రభుత్వం ఉన్నా ప్రజలకి ప్రభుత్వానికి మధ్య అనేక సేవలు చేస్తూ ప్రభుత్వానికి మంచి పేరు తెస్తున్నటువంటి వాలంటీర్ల మీద దాడి చేయడం ఆపి ఎప్పటికైనా తొలగించిన వాలంటీర్లు విధుల్లో చేర్చుకోవాలి. బకాయి పడి జీతాలు చెల్లించాలి. ప్రభుత్వం ఇస్తామన్నటువంటి 10,000 రూపాయల వేతనం, ఈఎస్ఐ, పిఎఫ్, ఉద్యోగ భద్రత లాంటి సదుపాయాలు కల్పించాలని చెప్పి వాలంటీర్లు సచివాలయం వార్డు సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం.